గుడ్ మార్నింగ్ వ్యూస్. ఈరోజు కరెంట్ అఫైర్స్ భాగంలో మొదటి అంశం, ఎస్బీఐ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. అని గుర్తుంచుకోండి. ఎస్బీఐ న్యూ ఎండి మేనేజింగ్ డైరెక్టర్. సో ఎవరంటే చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇతను ఆల్రెడీ డిప్యూటీ ఎండీగా వర్క్ చేశారు అండ్ నౌ ఎండీగా 3 years కొనసాగుతున్నారు. నెక్స్ట్ అంశానికి వచ్చేస్తే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ 2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది 2020కి గాను. సో ఏంటంటే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్. సో ఇందులో తెలంగాణకు సంబంధించిన 3 చిల్డ్రన్స్ ఉన్నారు. సో వాళ్ళ పేరు ఏంటంటే పోతరాజు అండ్ దర్శ్ మలాన్షి అండ్ నెక్స్ట్ ఈషా సింగ్. అలానే ఏపీకి సంబంధించిన 2 చిల్డ్రన్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి శరణ్య అండ్ ఆకుల సాయి సంపత్, వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇది ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాలు. సో ఈ పురస్కారాలు వచ్చేసి తెలంగాణకి 2, ఏపీకి 3 అండ్ టోటల్ వచ్చేసి మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్ చూస్తే 49 ఇవ్వడం జరిగింది. అందులో బిట్వీన్ 5 years నుంచి 18 years వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. సో తెలంగాణకి ఎన్ని గుర్తుంచుకోండి. సో తెలంగాణకు వచ్చేసరి 3 అండ్ ఏపీకి వచ్చేసి 2. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది. సో తెలంగాణకి 3 అండ్ ఏపీకి వచ్చేసి 2. సో అలాగే ఈ పురస్కారం ఇచ్చేటప్పుడు 1 lakh చెక్ ఇస్తారు అండ్ అలానే ప్రశంస పత్రం కూడా ఇస్తారు. ఈ పురస్కారంలో 1 lakh చెక్ అండ్ ప్రశంస పత్రం కూడా ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ రంగంలో ఇస్తారంటే కళలు, సంస్కృతి అండ్ నెక్స్ట్ సాహసం, నెక్స్ట్ నవకల్పన అండ్ నెక్స్ట్ పాండిత్యం అండ్ నెక్స్ట్ సామాజిక సేవ అండ్ లాస్ట్ వన్ క్రీడలు. సో ఈ విభాగాలలో ఓకేనా ప్రతిభావంతులు అయితే ఉంటే, ప్రతిభావంతం కనిపిస్తే సో అలాంటి పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, కళలు, సంస్కృతి, సాహసం అండ్ నెక్స్ట్ నవకల్పన అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా భాగాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తే ఇక్కడ పేర్లు చూడండి, తెలంగాణకు సంబంధించినవి దర్శ్ మలాని అండ్ పోతరాజు, ఈషా సింగ్. వీళ్ళు 3 కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఈ పిక్లో చూపిస్తున్నారు పక్కన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీకి సంబంధించి శరణ్య ఒకరు అండ్ నెక్స్ట్ శరణ్య ఆకుల సాయి సంహిత. సో ఈ 6 విభాగాలకు సంబంధించి ఈ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అనేటి 2020కి ఈ 5 మెంబర్స్కి మన తెలుగు వారికి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అంశం వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020. ఇవి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ గౌహతిలో జరిగాయి. ఎప్పటి నుంచి అంటే January 9th నుంచి 22, అంటే నిన్న ముగిసాయి 22కి. సో కాబట్టి గుర్తుంచుకోండి, మొత్తం 13 days, January 9th నుంచి 22, 13 days అన్ని స్టేట్స్ వైజ్గా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటి సో గౌహతి, అస్సాం రాష్ట్రంలో జరిగాయి. సో గుర్తుంచుకోండి, ఇందులో విజేతగా నిలిచిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్రకి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది దక్కింది. సో అంటే ఓవరాల్గా ఎక్కువ మెడల్స్ సంపాదించడం జరిగింది. మొత్తం 256 మెడల్స్ సంపాదించడం జరిగింది. కాబట్టి సో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది సో మహారాష్ట్రకి దక్కింది. ఇందులో స్వర్ణం, రజితం, కాంస్యం పథకాలు సో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఖేలో ఇండియా సంబంధించిన రన్ చేస్తున్నట్టు సో ఫిగర్ ఉంటుంది. సో గుర్తుంచుకోండి. సో విజేత ఎవరు అంటే మహారాష్ట్ర. సో మొత్తం ఎన్ని మెడల్స్ అంటే 256 మెడల్స్.
సో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి మహారాష్ట్రకి దక్కిందని గుర్తుంచుకోండి. సో మరి ఈ మహారాష్ట్రకు వచ్చేసి అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం ఇది సెకండ్ టైం. ఎందుకంటే గత ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కూడా ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంవత్సరం కూడా సో ఇది దక్కించుకుంది మహారాష్ట్ర. సో మొత్తం వచ్చేసి 78, 77 అండ్ 101 స్వర్ణం, రజతం, కాంస్యం వరుసగా మొత్తం టోటల్ 256 సంపాదించుకుంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి హర్యానా వచ్చింది. హర్యానా వచ్చేసి మొత్తం 200 మెడల్స్ సాధించుకొని సెకండ్ ప్లేస్లో నిలిచింది. సో చాలా గ్యాప్ ఉంది. 256 ఫస్ట్ ప్లేస్ అండ్ 200 సెకండ్ ప్లేస్ గుర్తుంచుకోండి. సో అండ్ తెలంగాణకు వచ్చేసి మొత్తం 21 మెడల్స్ వచ్చాయి. సో అండ్ 15th ప్లేస్ ఉండడం జరిగింది. తెలంగాణ వచ్చేసి మొత్తం 21 మెడల్స్ అండ్ 15th ప్లేస్. అండ్ ఏపీకి వచ్చేసి 17 మెడల్స్ 22nd ప్లేస్ ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 2 ప్లేసెస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మహారాష్ట్ర 256, సెకండ్ హర్యానా 200 మెడల్స్. అండ్ తెలంగాణ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 15th ప్లేస్, 21లో 768 స్వర్ణం, రజితం, కాంస్యం వరుసగా 768 మొత్తం టోటల్ 21. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి 14th ప్లేస్ ఉండడం జరిగింది. 22nd ఒకటి ఎక్కువ మెడల్ సాధించి 14th ప్లేస్లో ఉండేది. ఈసారి 15th ప్లేస్ వచ్చింది. ఏపీ వచ్చేసి 17 మెడల్స్ 22nd ప్లేస్ వచ్చేసింది. ఏపీ 17 మెడల్స్ అండ్ 22nd ప్లేస్. తెలంగాణ వచ్చేసి 15th ప్లేస్ అండ్ 21 మెడల్స్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మళ్ళీ అదేవిధంగా లాస్ట్ ఇయర్ వచ్చేసి 22 మెడల్స్ 14th ప్లేస్ అనేది తెలంగాణ కైవసం చేసుకుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం సో గుర్తుంచుకోండి 21 మెడల్స్ 768 సో 15th ప్లేస్ అని గుర్తుంచుకోండి. ఇందులో ఎక్కువ అమ్మాయిలు మాత్రమే సక్సెస్ అయ్యారు, అది కూడా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్ చూస్తే వ్యోమమిత్ర అంతరిక్ష యాత్ర అని ఉంది. ఇక్కడ కూర్చున్న లేడీ ఏంటంటే రోబోటిక్స్ సంబంధించింది. సో తను అంతరిక్ష యాత్రకు రెడీ అయిన లేడీ రోబో. ఓకేనా. ఇది ఏంటంటే హాఫ్ బాడీ, నడుము వరకే బాడీ ఉండడం జరుగుతుంది కాబట్టి హాఫ్ హ్యూమనాయిడ్ అని పిలుస్తారు. ఇది ఇస్రోలో ఉంది. సో డిసెంబర్లో తొలి హ్యూమనాయిడ్ గగన్యాన్ అనేది చేపట్టడం జరుగుతుంది. అంటే వచ్చే ఏడాది జూన్లో రెండో టెస్ట్ మిషన్ జరగబోతుంది. అంటే 2021 డిసెంబర్లో సిసలైన గగయాన్ను ప్రారంభించనుంది ఇస్రో. సో కాబట్టి ఇస్రో చైర్మన్ అయిన కె శివన్ దీన్ని వెల్లడించడం జరిగింది. సో హాఫ్ హ్యూమనాయిడ్ అనే లేడీ రోబోని మనం ఇప్పుడు ఇంతకుముందు పిక్లో చూసాం. సో గుర్తు